వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి ఇమేజ్ రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించింది. అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీతో రూపొందించినటువంటి ఈ యుద్ధ విమానాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. బుధవారం నాటికి భారత్కి 5 రఫేల్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి. సో ఈ యుద్ధ విమానాలని మన దేశము ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసింది. 2016లో మన దేశానికి ఫ్రాన్స్కి మధ్యన ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 59,000 కోట్ల రూపాయలు. మొత్తం 36 యుద్ధ విమానాలకి ఆర్డర్ ఇచ్చింది భారత్. సో అత్యంత అధునాతనమైనటువంటి ఈ రఫేల్ యుద్ధ విమానాల రాకతోటి మన భారతీయ వాయుసేన మరింత బలపడనుంది. అయితే ఎందుకింత ప్రత్యేకత? ఇది రావడంతో మన భారతీయ వాయుసేనకి మరింత అదనపు బలం ఎలా చేకూరుతుంది అంటే ఈ రఫేల్ యుద్ధ విమానాలతో పాటు అధునాతనమైన ఆయుధ వ్యవస్థ కూడా భారత్ సొంతం కాబోతుంది. సో ఇందులో ఉన్న ఒక్కొక్క మిజైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీటి స్పెసిఫికేషన్స్ ఏంటో చెప్తాను. దానివల్ల మీకు అర్థమవుతుంది ఈ రఫేల్ యుద్ధ విమానం అనేది అత్యంత అధునాతనమైంది, అట్లాగే ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యత అన్న విషయం. ముందు మిటియోర్ అనే మిజైల్ ఒకటి ఉంది ఈ రఫేల్ యుద్ధ విమానంలో. ఈ మిటియోర్ మిజైల్ దీర్ఘ శ్రేణి క్షిపణి, అంటే లాంగ్ రేంజ్ మిజైల్. ఇది బియాండ్ విజువల్ రేంజ్లో ఉన్నటువంటి టార్గెట్స్ని కూడా సక్సెస్ఫుల్గా ఛేదించగలుగుతుంది. సో ఈ మిజైల్ని గగనతలం నుంచి గగనతలంలో ఉపయోగిస్తారు, అంటే ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఉదాహరణకి పాకిస్తాన్ భూభాగం నుంచి ఏదైనా యుద్ధ విమానం మన భారతదేశం వైపు దూసుకొస్తుంది అనుకుందాం. సో అట్లాంటి సందర్భాల్లో ప్రత్యర్థి దేశానికి సంబంధించినటువంటి ఆ యుద్ధ విమానాన్ని ధ్వంసం చేయడానికి మనం కూడా కౌంటర్ అటాక్గా ఈ మిటియోర్ మిజైల్ని ప్రయోగించడానికి వీలుంటుంది. అట్లాంటి మిటియోర్ మిజైల్ని ఇప్పుడు ఈ రఫేల్ యుద్ధ విమానానికి అమర్చారు. ఇది 150 కిలోమీటర్ల లక్ష్యాలని కూడా ఈజీగా ఛేదించగలుగుతుంది. ఈ మిటియోర్ మిజైల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో రాకెట్ రామ్జెట్ మోటార్ ఉంటుంది. సో ఈ రాకెట్ రామ్జెట్ మోటార్ వల్ల దీని యొక్క సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ రఫేల్లో ఉన్నటువంటి మరొక మిజైల్ మైకా. ఇది కూడా ఎయిర్ టు ఎయిర్, గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించడానికి సంబంధించిన మిజైల్. అయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన మిటియోర్ బియాండ్ విజువల్ రేంజ్ అన్నాం కదా. ఇప్పుడు ఈ మైకా ఇది విజువల్ రేంజ్తో పాటు బియాండ్ విజువల్ రేంజ్లో కూడా ప్రయోగించడానికి వీలున్నటువంటి క్షిపణి. నెక్స్ట్ రఫేల్ యుద్ధ విమానంలో ఉన్నటువంటి మరొక మిజైల్ స్కాల్ప్. ఈ స్కాల్ప్ జనరల్గా ఇది ఏ కేటగిరీకి సంబంధించినటువంటి మిజైల్ అంటే లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ మిజైల్. జనరల్గా ఈ లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ మిజైల్స్ని ఎట్లాంటి సందర్భాల్లో వాడొచ్చు అంటే భూతలం పైన ఉన్నటువంటి టార్గెట్స్ని కానివ్వండి, సముద్రతలం పైన ఉన్నటువంటి టార్గెట్స్ని కానివ్వండి ఛేదించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. ఇంకా చాలా సింపుల్ టర్మినాలజీలో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన రాఫెల్ ఫైటర్ జెట్ మన ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తుంది. సో అట్లాంటి టైంలో మనము ఏ పాకిస్తాన్కి సంబంధించో చైనా భూభాగంలోనో లేదా సముద్ర భాగంలో ఉన్నటువంటి ప్రత్యర్థి దేశాల లక్ష్యాలని ఛేదించాలి అనుకున్నప్పుడు ఈ స్కాల్ప్ మిజైల్ ఉపయోగపడుతుంది. అట్లాంటి స్కాల్ప్ మిజైల్ కూడా ఇప్పుడు రాఫేల్ యుద్ధ విమానానికి అమర్చి ఉంది. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి మరొక స్పెషాలిటీ AIM-39 ఎగ్జోసెట్ అనేటువంటి ఈ మిజైల్. ఇది యాంటీ షిప్ మిజైల్. సముద్ర తలం పైన మనకి ఎట్లాంటి ముప్పైన పొంచి ఉంది అనుకున్నప్పుడు ప్రత్యర్థి దేశాల యొక్క యుద్ధ నౌకల్ని అవలీలగా టార్గెట్ చేయడానికి ఈ AIM-39 ఎగ్జోసెట్ ఉపయోగపడుతుంది. ఈ క్షిపణి కూడా మన రఫేల్ యుద్ధ విమానంలో అమర్చి ఉంటుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, హ్యామర్, హైలీ ఎజైల్ అండ్ మేనోవరబుల్ మ్యూనిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. సో దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ మిజైల్ హై ఆల్టిట్యూడ్ రీజియన్స్లో, ఎత్తైన ప్రాంతాలలో ఇది చాలా అనువైన మిజైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము లద్దాఖ్లో ఫైట్ చేయాల్సిన
సందర్భం వచ్చింది అనుకుందాం. రీసెంట్ గా మనం చైనాతో ఉద్రిక్తతలు ఏర్పడ్డప్పుడు లదాఖ్ రీజియన్ లోనే మనకి సమస్య వచ్చింది. అట్లాంటి హై ఆల్టిట్యూడ్ రీజియన్ లో కూడా ఈజీగా ఉపయోగించడానికి పనికొచ్చేటువంటి మిజైల్ ఈ హ్యామర్. ఈ హ్యామర్ ని ఇప్పటికే సిరియా, ఆఫ్ఘనిస్తాన్ అట్లాగే ఇరాక్ లో మిజైల్ అటాక్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఉపయోగించారు ఈ హ్యామర్ ని. ఇట్లాంటి ఈ హ్యామర్ కూడా ఇప్పుడు మన రఫేల్ యుద్ధ విమానానికి ఉంది. నెక్స్ట్, ఈ క్షిపణులు మాత్రమే కాదు, వీటితో పాటు ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. అందులో ఒకటి ఏంటి అంటే లేజర్ గైడెడ్ బాంబ్స్ విత్ డిఫరెంట్ వార్ హెడ్స్. దాదాపు 500 పౌండ్స్ నుంచి 2000 పౌండ్స్ వరకు ఉన్నటువంటి బాంబ్స్ ని ఈజీగా ఇక్కడ నుంచి ఫైర్ చేసే, రఫేల్ యుద్ధ విమానం నుంచి ఫైర్ చేసే వీలుంది. ఇన్ని రకాల మిజైల్స్ ని కలిగి ఉండడంతో పాటు గంటకి దాదాపు 2200 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలిగే ఈ రఫేల్ యుద్ధ విమానం త్వరలోనే మన భారతీయ వైమానిక దళానికి సంబంధించినటువంటి 17వ స్క్వాడ్రన్ అయినటువంటి గోల్డెన్ యూరోస్ లో చేరబోతున్నాయి. సో ఇది రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ.